మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు. ఇప్పటి వరకు వరించిన అవార్డుల గురించి తెలుసుకుందాం. అయితే తెలుగు సినీ రంగంలో ఈ అవార్డు ఇప్పటి వరకు ఒక్కరికి మాత్రమే వచ్చింది. ఆయనెవరో కాదు, నట దిగ్గజం దివంగత అక్కినేని నాగేశ్వరరావు. తాజాగా ఇప్పుడు మన మెగాస్టార్ను వరించింది. దీంతో అయితే దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో ఈ అవార్డు కేవలం ఇద్దరికి మాత్రమే దక్కింది. మొదట 2011లో నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుకు దక్కింది. ఈ లెజెండరీ నటుడు 67 ఏళ్ల సినీ కెరీర్లో 150కి పైగా సినిమాలో నటించాడు. తెలుగు సినీ చరిత్రలో తన పేరును శాశ్వతంగా లిఖించుకున్న మహోన్నత వ్యక్తి అక్కినేని. ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మభూషణ్ అవార్డు, పద్మశ్రీ అవార్డు, కలిమామణి, రఘుపతి వెంకయ్య అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డులు 7 సార్లు, జాతీయ స్థాయిలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి కాళిదాసు లాంటి ఎన్నో విలువైన అవార్డులను అందుకున్నాడు. తాజాగా ఈ ఘనత కేవలం మెగాస్టార్కు మాత్రమే దక్కింది. తెలుగు సినీ రంగంలో ఏఎన్ఆర్ తర్వాత అరుదైన ఘనత దక్కించుకున్న నటుడిగా చిరంజీవి నిలిచారు. అంతకుముందే మెగాస్టార్కు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు దక్కాయి. సినీ రంగానికి మెగాస్టార్ చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. ఇక 1987లో స్వయంకృష్ సినిమా, 1992లో ఆపద్బాంధవుడు, 2002లో ఇందిరా సినిమాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డులను అందుకున్నారు. అలాగే శుభలేఖ 1982, విజేత 1985, ఆపద్బాంధవుడు 1992, ముఠామేస్త్రి 1993, స్నేహం కోసం 1999, ఇంద్ర 2002, శంకర్దాదా ఎంబీబీఎస్ 2004 చిత్రాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నారు. 2006లో సౌత్ ఫర్ హానరీ లెజెండరీ యాక్టింగ్ కెరీర్ పేరిట చిరంజీవి స్పెషల్ అవార్డును ఫిల్మ్ఫేర్ అవార్డులో భాగంగా అందుకున్నారు. అంతేకాకుండా 2010లో ఆయనకు ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆయనకు 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2006లో చిరంజీవి ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. అంతేకాకుండా 1987లో దక్షిణ భారతదేశం నుంచి ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైనటువంటి ఏకైక నటుడు చిరంజీవి కావడం విశేషం.